సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. అందరూ కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా చిన్న ఏజ్ నుంచే మొదలు పెడతా ఉంటారు. పెట్టాక ఏంటంటే మనం ఇన్‌ఫ్లుయెన్స్ అవుతా ఉంటాము. వాళ్ళు వీళ్ళు చెప్తారు. ఆర్ మన ఓన్ ఎక్స్‌పీరియన్సెస్ బట్టి మనం ఇన్వెస్ట్ చేస్తా ఉంటాం. సో, దేర్ ఆర్ అంటే ఈ ఇన్వెస్ట్ చేసినప్పుడు కొన్ని తప్పులు చేసి కొన్ని కొన్ని టైమ్స్ ఏంటంటే డబ్బులు పొడగొట్టుకుంటా ఉంటాం. సో, ఎందుకు పొడగొట్టుకునే కొన్ని కారణాలను విశ్లేషిద్దాం. దీనివల్ల ఏంటంటే మీ జర్నీలో కూడా ఇట్లాంటి తప్పులు చేసుంటే కరెక్షన్ చేసుకోవడానికి, ఆర్ ఇట్లాంటి సిట్యుయేషన్స్ వస్తే నెక్స్ట్ టైము నేను ఎలా తప్పించుకోవచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే అందరూ కూడా ఈ మధ్యలో ఏంటంటే అప్పు ఈజీగా పుడుతుంది. పర్సనల్ లోన్ ఈజీగా వస్తుంది. హోమ్ లోన్ ఈజీగా వస్తుంది. హోమ్ లోన్ మీద టాప్ అప్ లోన్ అని ఒకటి ఈజీగా వస్తుంది. ఆర్ మార్ట్‌గేజ్ లోన్ అని ఈజీగా వస్తుంది. సో, లోన్ అనేది ఈజీగా పుట్టడం వల్ల అందరూ చాలామంది తప్పు చేసే పని అనమాట. ఈజీగా నాకు 9.25లో 9%లో 8.5లో నాకు లోన్ వస్తూ ఉంది. ఒక 20,00,000 తీసుకొని నేను మ్యూచువల్ ఫండ్‌లో పెడతాను ఆర్ ఇంకొక ఫండ్‌లో పెడతాను అనే క్వెషన్ చాలా అట్‌లీస్ట్ వారానికి ఒక నలుగురు, ఐదుగురు నాకు ఫోన్ చేస్తా ఉంటారు. అది ఎంతవరకు మంచిదంటే వెరీ అంటే చాలా చాలా మటుకు అది పద్ధతి కాదు. కొంచెం కొన్ని కేసుల్లో మాత్రం అప్లికేట్ అవుతుంది. ఎట్లా అంటే నీకసలు ఏవీ లోన్స్ లేవు. నీ దగ్గర క్యాష్ ఫ్లో చాలా బాగుంది. అక్కడ అప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ ప్రాబబ్లీ 7.5, 8లో నీకు లోన్ వస్తా ఉంది. లో రిస్క్, మీకు ఎఫెక్ట్ అవ్వదు సిబిల్. చాలా తక్కువ రేట్‌లో ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఈ డబ్బులు ఏవైనా సరే మీకు ఆ లోన్ కట్టే కేపబిలిటీ ఉంది. ఆ ఈఎంఐ కట్టే కేపబిలిటీ ఉంది. అలాంటి కొన్ని రేర్ కేస్‌లో మాత్రమే అప్పు తెచ్చైనా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది కొన్ని కేసుల్లోనే. బట్ మెజారిటీ కేస్ 95% ఆఫ్ ద కేసెస్ అప్పు తెచ్చి ఇన్వెస్ట్ చెయ్యొద్దు. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు కూడా లీనియర్ సైకిల్‌లో వెళ్ళవు. ఓన్లీ ఫిక్స్డ్ ఇన్‌కమ్ ప్రోడక్ట్ లైక్ ఎఫ్‌డీసే అనుకోండి, లిక్విడ్ ఫండ్సే అనుకోండి, డెట్ ఫండ్సే అనుకోండి, ఏవైనా కార్పొరేట్ బాండ్స్ ఇవే లీనియర్‌గా ఒక ఇంట్రెస్ట్ రేట్ సేమ్ ఇంట్రెస్ట్ రేట్‌తో పెరుగుతా ఉంటాయి. బట్ అక్కడ మీరు తెచ్చే అప్పుకి దీని నుంచి వచ్చే రిటర్న్‌కి ఎటువంటి పెద్ద మార్జిన్ ఉండదు కాబట్టి అది సెన్స్ చేయదు మీరు అంటే ఆ ఇన్వెస్ట్ చేయడానికి. ఈక్విటీలో వచ్చేవరకి మనం ఎందుకంటే చాలామంది టెంప్టేషన్ ఎందుకు గురవుతారంటే ఈక్విటీలో 14, 15, 16% కనబడుతుంది సీఏజీఆర్. ఇక్కడ నాకు 7, 8 వస్తా ఉంది. అంటే అప్పు తెచ్చి మరి నేను అడిషనల్‌గా ఒక 7, 8% జనరేట్ చేస్తున్నాను కదా అనే లాజిక్ ఇది ట్రూల్ కరెక్టే. బట్ ఏంటంటే మన క్యాష్ ఫ్లో ఉంటేనే కరెక్ట్. క్యాష్ ఫ్లో ఇబ్బంది ఉంటే మనం కట్టలేకపోతే మాత్రం ఇబ్బందులు పడతాం. అయినంత వరకు అవాయిడ్ చేయడం మంచిది. చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. ఆర్ ఏదో ఒక రూపంలో డబ్బులు లిఫ్ట్ చేస్తారు. ఆ డబ్బుని తీసుకెళ్ళి పెడతారు. అండ్ ఈ ఇన్వెస్ట్‌మెంట్ కూడా నేను ఓన్లీ ఈక్విటీ అనట్లేదు. చాలామంది తీసుకెళ్ళి మంచి లిక్విడ్ క్యాష్ తీసుకెళ్ళి ఒక రియల్ ఎస్టేట్ ప్లాట్‌లో ఎక్కడో సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో వండర్‌ఫుల్‌గా పెరుగుతదని ఎవరో ఆశలు చూపిస్తే, ఆ ఆశకు తగ్గట్టు నువ్వు కొనేసి, అది పెరక్క నువ్వు ఈఎంఐ ఇటు కట్టుకుంటూ పోయి, ఆ యాసెట్ ఎటు పెరక్క దాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు ఇది. సో, ఫస్ట్ తప్పు ఇది. అస్సలు చేయొద్దు. సేవ్ చేయండి. తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో. సెకండ్ అన్నింటికన్నా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా మొత్తంలో తొందరగా రిచ్ అయిపోవాలి. తొందరగా రిచ్ అయిపోవాలని అందరికీ కోరిక. ఎస్పెషల్లీ 20స్‌లో ఉన్న వాళ్ళకి. క్విక్ రిచ్ అనేది అందుకోసమే మనం చూస్తున్నాం గ్యాంబ్లింగ్ నేచర్ పెరిగిపోయింది. రిస్క్ ఎక్కువ తీసుకుంటున్నాం. థాంక్‌ఫుల్లీ ఏమంటారు సెంట్రల్ గవర్నమెంట్ మొన్న గ్యాంబ్లింగ్ యాప్స్‌ని ఆర్ మనీ పెట్టి మనం గ్యాంబ్లింగ్ చేసే యాప్స్‌నన్ని బ్యాన్ చేసింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నెలకు వేల కోట్లు అందరూ పొడగొట్టుకుంటున్నారు. సో ఇందులోనే ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా చూసుకుంటే ట్రైయింగ్ టు గెట్ రిచ్‌లో ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. మార్కెట్‌లో ఎస్పెషల్లీ డెరివేటివ్స్ అంటాము. ఫ్యూచర్స్ ఆన్ ఆప్షన్స్ ఎస్పెషల్లీ ఆప్షన్స్‌లో డబ్బులు చాలామంది పొడగొట్టుకుంటున్నారు. అదేంటంటే వస్తే మంచి రావచ్చు, పోతే జీరో అనమాట. జీరో సమ్ గేమ్. అంటే ఇట్స్ లైక్ ఎ లాటరీ ఓన్లీ. ఎంత మనం ఎంత చదువుకొని, ఎంత తెలుసుకొని చేద్దామన్నా ఇట్స్ లైక్ ఎ లాటరీ. సో, ఆప్షన్స్ లాంటి క్విక్ రిచ్ మెథడ్‌లు పక్కన పెట్టండి. వాటిని దూరంగా ఉంచుకోండి. దెన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అందరూ చేసే తప్పేంటంటే, రీసెర్చ్ చెయ్యకుండా ఎవరు వచ్చినా వాళ్ళకి యెస్ చెప్పేయడం ఇన్వెస్ట్‌మెంట్స్‌కి. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏంటంటే, దీంట్లోనే నీకు
ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ గానీ, ఎక్కువ రిటర్న్స్ వచ్చే యాస్పిరేషన్ ఉంది. బట్ నువ్వు తీసుకెళ్ళి చాలామంది ఇన్వెస్ట్ చేయి ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఏదో ట్రెడిషనల్ ఇన్స్యూరెన్స్ ప్లాన్‌లోనో ట్రెడిషనల్ ఏదైనా బాండ్‌లోనో ఎక్కడో దూరంగా ఎక్కడో ఉన్న ప్లాట్‌లో పెట్టి, ఆ లీగల్‌గా ఇబ్బందులున్న చోట పెట్టి, ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు రీసెర్చ్ చేయకపోవడం, డ్యూ డిలిజెన్స్ చేయకపోవడం చాలామంది చేస్తున్న తప్పు. దాన్ని అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎంత మంచి వ్యక్తి వచ్చి చెప్పినా సరే, ఎంత ఫ్యామిలీ ఫ్రెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏమవుతుందంటే, మన ఫ్యామిలీ ఫ్రెండో, మన ఫ్యామిలీ మెంబరో ఎవరో వచ్చి, "అరె! నేను ఇది తీసుకున్నాను, నువ్వు తీసుకోమని" చెప్పే మెంటాలిటీ క్వైట్ కామన్. ప్రతి 2 ఇన్వెస్ట్‌మెంట్‌లో ఒకటి కంపల్సరీ మన ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్ దగ్గర నుంచే వస్తుంది సజెషన్ మనకి. సో, ఇక్కడ మాత్రం ఎంత మీరు మాట వాళ్ళది విన్నా, సొంత రీసెర్చ్, సొంతంగా కొంచెం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎవ్వరు ఎంత చిన్నప్పుడు ఇది నేర్చుకున్నారంటే అంత మంచి మనీ మేకింగ్, వెల్త్ బిల్డింగ్‌కి మీరు సహాయపడుతుంది. దెన్ ఆబ్వియస్‌లీ ల్యాక్ ఆఫ్ పేషెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అందరికీ ఇట్లా ఇన్వెస్ట్‌మెంట్ చేయగానే రేపటి నుంచే ఆ యాప్ తీస్తారు. ఓకే. ఇవాళ పెరిగిందా లేదా? అరే! ఇవాళ మార్కెట్ పెరిగింది. ఇవాళ సార్ నాది పడిపోయింది ఇవాళ నేనేం చేయాలి? ఆహ్, థింగ్ ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్. మనం ముందే చెప్తాం ఫస్ట్ 1 ఇయర్ అనేది ఈక్విటీ గానీ, ఏవైనా ఇన్వెస్ట్‌మెంట్ వోలటైల్ అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువుంటాయి. ఒక 1 ఇయర్ దాటాయంటే మార్కెట్స్ ఒక స్టేబుల్‌గా పికప్ అవుతాయి. వర్స్ట్ మార్కెట్ సైకిల్ అంటే పడిపోయే సైకిల్ గూడా ఒక 6 నెలల నుంచి 8 నెలలుంటుంది. అందుకే ఓపిక అనేది ఇష్టం. మీరు ఇన్వెస్ట్‌మెంట్ ఏది చేసినా సరే ప్రతిరోజు చూసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. సో, పేషెంట్‌గా నెలకొకసారి. అదే మీరు ట్రేడింగ్ లాగా చేస్తా ఉన్నారు. షార్ట్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తే యెస్. మీరు రోజు రోజు చూసుకోండి. నో ఇష్యూస్. బట్ లాంగ్ టర్మ్‌కి పేషెన్స్ ఉండనియండి. తొందర ఇన్వెస్ట్‌మెంట్ డిసిషన్‌లు చేంజ్ చేయకండి. మాటికి ఎగ్జిట్ అయ్యి ఇది బాలేదు, అది బాలేదని ఎళ్తే ఎక్కడా ఒక చోట లేకపోవడం వల్ల యూ విల్ నెవర్ మనం ఎప్పుడు కూడా వెల్త్ బిల్డ్ అనేది చెయ్యము. సో, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ దీన్ని కంటిన్యూటీయే చూసుకుంటే బ్లైండ్‌లీ ఫాలోయింగ్ ద క్రౌడ్. క్లాసిక్ ఎగ్జాంపుల్ మన సిల్వర్‌ది. సిల్వర్ ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది అన్‌యూజువల్‌గా అని అందరూ కొంటున్నారు కదా! అని లైన్‌లో నిలబడి మరి ఫిజికల్ సిల్వర్‌ని కిలోలు, 2 కిలోలు, 3 కిలోలు నాకు తెలిసి కొద్దిమంది 50 కిలోలు కొన్నారండి. అది తినే వస్తువా? అది రోజు అవసరమైన వస్తువు కానే కాదు. అలాంటప్పుడు అంత పెట్టి కొంటే మళ్ళీ తర్వాత 1,80,000కి కొన్నారు. ఇప్పుడు 1,40,000 దగ్గరుంది. హ్యూజ్ లాసెస్. సో, తొందరపడి క్రౌడ్‌ని ఫాలో అవుతే మాత్రం ఫ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాము. అందరూ చేస్తున్నారని చేయొద్దు. అది మీకు సూట్ అవుతదా లేదా? మీకు రిస్క్ ప్రొఫైల్ సూట్ అవుతదా? మీ పోర్ట్‌ఫోలియోకి సూట్ అవుతదా? తెలుసుకొని మీ ఒక అడ్వైజర్‌ని మాట్లాడి అది సూట్ అయితేనే ఇన్వెస్ట్ చేయండి. జస్ట్ డోంట్ బ్లైండ్‌లీ ఫాలో ఇట్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే మన ఎమోషన్స్‌ని మన ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్‌తో కలిపేస్తా ఉంటాం. నేను చాలా రిస్క్ తీసుకుంటానని నువ్వు రిస్క్ తీసుకుంటావు. బట్ నో. నీ ఎమోషన్ మైట్ బి రిస్క్ టేకింగ్ కేపబిలిటీ. బట్ నీ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రం నీకు ఓపిక ఉండకపోవచ్చు. సో, అందుకే మన ఎమోషన్స్‌తో అస్సలు ఇన్వెస్ట్‌మెంట్ చేయకూడదు. ఏదన్నా కొద్దిమంది ఏంటంటే ఏదో సడెన్‌గా బాబు బర్త్‌డే వచ్చింది, పాప బర్త్‌డే వచ్చింది. నేను ఒకేసారి చేస్తానంటారు. అప్పు తెచ్చి చేస్తామంటారు. నో. నీకు చేసేదుంటే నీ చేతిలో ఉన్న అమౌంట్‌తో స్లోగా ఇన్వెస్ట్ చేయండి. అలవాట్లు మార్చుకోవాలి కానీ ఎమోషన్స్‌తో సడెన్‌గా చేస్తే ఇబ్బందులొస్తాయి. ఎందుకంటే యూ విల్ నెవర్ మనం అనుకున్న ఇన్వెస్ట్‌మెంట్‌తో మనం ఎప్పుడు కూడా ఉండము. మధ్యలోనే బ్రేక్ చేస్తాం ఎమోషన్స్‌తో చేస్తే. సో, అండ్ ఆల్సో మార్కెట్ కొంచెం పడిపోగానే ఎమోషన్స్ తీసుకొచ్చి ఎగ్జిట్ అవ్వద్దు. మీ ఇన్వెస్ట్‌మెంట్ లెట్స్ సే నాకు 4 సంవత్సరాల వరకు డబ్బులు అవసరం లేదు. అలాంటప్పుడు 4 నెలల్లో మార్కెట్ పడిపోయినప్పుడు తీసేయాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 4 సంవత్సరాలు ఈజ్ ఎ లాంగ్ టర్మ్. మీరు చూసుకుంటే మార్కెట్స్ ఎప్పుడు కూడా ఒక 4 సంవత్సరాల జర్నీలో ఒక 10-15 రోజులే మంచిగా పెరిగే రోజులొస్తాయి. మిగిలిన అన్ని రోజుల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో, ఆ 10, 15 డేస్ మనం క్యాప్చర్ చేయాలంటే స్టే ఇన్వెస్టెడ్. ఓపికగా మార్కెట్‌లో ఓపికగా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్‌మెంట్స్ రిక్వైర్ ఒక 3 మంత్స్‌కొకసారి, 6 మంత్స్‌కొకసారి రివ్యూ చేసుకుంటే చాలు. మన ఎమోషన్స్‌ని పెట్టుకొని ప్రతిరోజు చూసి తర్వాత ఇబ్బందులు పడే కన్నా మార్కెట్స్ హైలున్నప్పుడు కొని, మార్కెట్స్ తక్కువున్నప్పుడు ఎగ్జిట్ అయితే యూ విల్ నెవర్ బిల్డ్ వెల్త్. యాక్చువల్లీ మీరు ఇన్వెస్ట్‌మెంట్ నుంచి దూరం వెళ్ళిపోతారనమాట. ఈ 7 తప్పులైతున్నాయో వీటిని మనం చేయకపోతే పక్కా మనం ఈవెన్ సింపుల్ ఇన్వెస్ట్‌మెంట్, సింపుల్ మనీతో కూడా చేసేది కూడా పక్కా మన గోల్ కన్నా మనం బియాండ్ ఎళ్తాం. యూజువల్లీ గోల్ పెట్టుకునేప్పుడు మనం తక్కువ కన్జర్వేటివ్‌గా ఇన్వెస్ట్ చేస్తాము. తక్కువ రేట్‌లో అనుకుంటాం. సో, మనం అనుకున్న గోల్ తొందరగా అవ్వడం గానీ, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ క వెల్త్ క్రియేట్ చేయాలంటే మాత్రం ఈ తప్పులు చేయకపోతే ఇన్వెస్ట్‌మెంట్ చేసేప్పుడు పక్కా మనం అనుకున్నది సాధిస్తాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు అండి.